ఎవడు చెప్పాడు మామ ఎక్విప్మెంట్స్ లేకపోతే షోల్డర్ ని బిల్ చేయలేమని? ఎక్విప్మెంట్స్ కాదు కదా అసలు. ఈ రోజు జిమ్ కి వెళ్ళకుంటే ఇంట్లో ఉండి కూడా సిమెంట్ తో తయారు చేసిన 2 డంబిల్స్ తో షోల్డర్ వర్కౌట్ ఎలా చేయాలో చెప్తాను. వీడియోని సేవ్ చేసి ఇది మన షోల్డర్ వర్కౌట్ లో ఫస్ట్ వేరియేషన్. దీని పేరే ఫ్రంట్ రో. మావా ఈ వేరియేషన్ చేసేటప్పుడు చిన్న డంబిల్స్ పట్టుకోండి, ఎందుకంటే ఈ వేరియేషన్ లో ఏదైనా తేడా వచ్చిందంటే మన షోల్డర్ కూడా ఇంజూరీ అయిపోద్ది. ఇవి 3 సెట్స్ 15 రిప్స్ చేయండి. ఇది సెకండ్ వేరియేషన్. దీని పేరే ఓవర్ హెడ్ డంబిల్ ప్రెస్. ఈ వేరియేషన్ చేసేటప్పుడు 7.5 kg డంబిల్ అయితే పట్టుకోండి, లేదా నువ్వు ఒక బిగినర్ అయితే 5 kg డంబిల్ అయినా సరిపోద్ది. ఇవి 4 సెట్స్ 15 రిప్స్ అయితే చేయండి. ఇది మన షోల్డర్ వర్కౌట్ లో థర్డ్ వేరియేషన్. దీని పేరే ఆర్నాల్డ్ ప్రెస్. వేరియేషన్ చేసేటప్పుడు డంబెల్ అనేది పైనుంచి కిందకు వచ్చేటప్పుడు పొజిషన్ అయితే చేంజ్ చేయండి. ఏంటి ఇందాక నుంచి ఎవరో అమ్మాయి మనల్ని చూస్తుంది? సరిలే మనకి మావా ఫోర్త్ వేరియేషన్ లో సింగిల్ హ్యాండ్ రైజ్ అయితే చేయండి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు ఒక చేత్తో సపోర్ట్ తీసుకుని కొంచెం బెండ్ అయ్యి ఏ హ్యాండ్ అయితే రైజ్ చేస్తున్నావో అదే హ్యాండ్ మీద వెయిట్ పడేలా చూసుకోండి. తర్వాత ఫిఫ్త్ వేరియేషన్ లో ఫ్రంట్ రైజ్ అయితే ట్రై చేయండి, కాకపోతే కొంచెం రివర్స్ లో ట్రై చేయండి. లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగా. సిక్స్త్ వేరియేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే షోల్డర్ వర్కౌట్ లో బెస్ట్ వేరియేషన్ ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ లాటరల్ రైజ్. ఎందుకంటే ఈ ఒక్క వేరియేషన్ వల్లే షోల్డర్ లో మొత్తం 3 పార్ట్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి రిజల్ట్ అయితే ఎలా ఉంటుంది. ఇంకా లాస్ట్ వేరియేషన్ అదే 7th వేరియేషన్. మావా ఈ వేరియేషన్ అయితే బార్బెల్ రాడ్ తో ట్రై చేద్దాం. ఈ వేరియేషన్ పేరే మిలిటరీ ప్రెస్. నిజం చెప్పాలంటే బార్బెల్ రాడ్ తో షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఫీల్ వేరే లెవెల్ వరకు. మావా ఇక్కడ నుంచి మన కంటెంట్ అయితే ఆగదు. ఇంకా రప్ప ఆడిద్దాం. హోమ్ వర్కౌట్స్ అంటే ఏంటో చూపిద్దాం. కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయొచ్చుగా. బాయ్ బాయ్, గుడ్ బై.